నందికొట్కూరు వైసీపీలో ఏం జరుగుతోంది? తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కోపంతో ఉన్నారా? రెబల్ ఎమ్మెల్యేగా ఆర్థర్ పోటీ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటి? అసలు ఆర్థర్ కోపం జగన్ పైన లేకుంటే సిద్ధార్థ రెడ్డి పైన? నందికొట్కూరు ట్రయాంగిల్ ఫైట్ కు ఈ వేదిక కాబోతోందా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో ఆయన మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 విడతల్లో మొత్తం 68 అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కొందరు సిట్టింగ్లకు సీట్లు నిరాకరించారు. మరికొందరిని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు నుంచి మరో చోటుకి మార్చారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్కు సీటు లభించలేదు. తొగురు ఆర్థర్ ఎస్ఐగా తన కెరీర్ను ప్రారంభించారు. డిఎస్పీ స్థాయి వరకు ఎదిగారు. ఆ తర్వాత అసెంబ్లీ చీఫ్ మార్షల్గా పనిచేశారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో 2014లో వైసీపీలో చేరి సీటు ఆశించినా ఆయనకు దక్కలేదు. ఇక 2019లో సీటు దక్కించుకొని 40,000కు పైగా మెజారిటీతో నందికొట్కూరు నుంచి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో తొగురు ఆర్థర్కు వైసీపీ అధినేత జగన్ సీటు నిరాకరించారు. నందికొట్కూరుకు తొగురు ఆర్థర్ ఎమ్మెల్యే అయిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. బైరెడ్డి ఆర్థర్కు సీట్ ఇవ్వొద్దని కోరడం వల్లే జగన్ సీట్ ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. ఈసారి నందికొట్కూరు నుంచి కడప జిల్లాకు చెందిన దారా సుధీర్కు జగన్ సీటు కేటాయించారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి సీట్ ఇవ్వాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కోరినా జగన్ మాత్రం దారా సుధీర్ వైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో తాజాగా నియోజకవర్గంలో కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశమైన తొగురు ఆర్థర్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తన అనుచరులు, కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థిగా నందికొట్కూరు నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారని జగన్కు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో నందికొట్కూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ తరపున దారా సుధీర్, టీడీపీ, జనసేన కూటమి తరపున మరో అభ్యర్థి, ఇంకోవైపు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ బరిలోకి దిగితే విజయం ఎవరిని వరిస్తుందో అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.